తిరువనంతపురంలో స్వామివారు ఉంటారు చూసారా, అనంత పద్మనాభ స్వామి. ఆయన ఇలా పవలించున్నా కూడా చేతుల కింద పుష్పాలతో శివలింగాన్ని అర్చిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ శివలింగం మీద పుష్పాలు పడుతున్నట్టు. ఆయన ప్రతినిత్యం కూడా శివలింగాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇద్దరు వేరు కాదా, మేమిద్దరం ఒకటే, కానీ ఒకరి దృష్టి మీ దృష్టిలో వేరు వేరు కావచ్చు, కానీ మేమిద్దరం ఒకటే. అందుకే కాశీ పట్టణంలో ప్రతి మనిషి కూడా చనిపోయే సందర్భంలో ఏమి జరుగుతుందంటే, ప్రతి చనిపోయే శరీరాన్ని జీవుడు వదిలిపెట్టే సందర్భంలో పరమేశ్వరుడు వెళ్ళి అతని యొక్క చెవిలో శ్రీరామ 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 చెప్తారన్నమాట. అది తారక మంత్రం. ప్రపంచంలో ఎన్ని మంత్రాలైనా ఉండొచ్చు, కానీ శ్రీరామనామ మాత్రమే చెప్తారు, శ్రీరామ. అందుకే విష్ణు సహస్రం అంతా చదివినా చదవకపోయినా సరే మనస్ఫూర్తిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని కనుక చెప్పినట్టయితే సహస్రనామం చదివినంత ఫలితమే వస్తుందన్నమాట. అంతేగాని సహస్రనామం ఎగ్గొట్టి ఈ రామనామం చెప్పమల్ల, రామనామం ఈ సహస్రం చదివే గనక సమయం కానీ లేకపోతే ఈ శ్రీరామ అనేటువంటి మంత్రం చెప్పుకోమని యంత్రార్థం. పైగా ఈ శ్రీరామనామంలో ఎంతటి విచిత్రం అంటే, శ్రీరామ రామ అనేది ఉండి ర మ ఈ అక్షరాలు నమ శివాయ అనేటువంటి అక్షరంలోని, నమో నారాయణాయ అనేటువంటి మంత్రంలో ఉంది, నమో నారాయణాయ నారాయణాయ అనేటటువంటి నామంలో ప్రాణప్రదమైనటువంటి అక్షరం రా. ఇక నారాయణాయ అంటే సమస్త ప్రాణవాళికి కూడా నువ్వే ఆధారభూతమైనటువంటి వాడివి, సమస్త ప్రాణానికి కూడా సమస్త జీవులు నువ్వే ఆధారం అని చెప్పాడు నామం. అదే రా తీసేసిండి, అందులో నారాయణాయలో రా తీసేసారు అనుకోండి, నా ఆయనాయ ఎవ్వరికి ఆధారం భూతమైనటువంటివి కాదు నువ్వు. ఒక్క అక్షరం తీసే అర్థం మారిపోతుందన్నమాట. నమ శివాయ అనేటువంటి నామంలో మా తీసేసేయండి, న శివాయ నువ్వెవరికి కూడా మంగళములు కురిపించేటటువంటి వ్యక్తివి కాదు, మంగళములు కురిపించవు నువ్వు. నమ శివాయ అనేటువంటి నామంలో సమస్త ప్రాణజీవులకు కూడా మంగళాన్ని కురిపించేటటువంటి వాడు పరమేశ్వరుడు, నమ శివాయ. అదే మా తీసేసేయండి, న శివాయ ఎవరికి కూడా ఆధారం అయినటువంటి వాడివి కాదు నువ్వు, న శివాయ అనే నామం అన్నమాట. అలాగే ఇద్దరిని కూడా పూజిస్తూ ఉంటారు. ఈ శ్రీమన్నారాయణమూర్తి పూజిస్తూ ఉండగా ఆయన భక్తికి పరీక్షించలేదు, అందులో ఒక కమలాన్ని మాయం చేశాడు ఈయన. అయ్యో సూర్యాస్తం అయిపోతుంది, ఇప్పుడు వెళ్ళి నేను బయటికి వెళ్ళి మళ్ళీ కలువలకు వచ్చి తెచ్చుకున్నా ఉంటే ఈ పూజకు ఆలస్యం అయిపోతుంది, ఇప్పుడు ఎలాగని ఆలోచిస్తున్నారన్నమాట. ఆయనకు అర్థమైంది, ఓహో పరమేశ్వరుడే నా భక్తిని పరీక్షించదలిచాడు కనుక నేను మరలా వెళ్ళి వేరొక పుష్పాలు సేకరించుకోవడం ఎందుకు, నన్నందరూ కమలాక్షుడు అంటారు కదా, కలువుల్లాగా ఉంటాయి అంటారు కదా నా కళ్ళుని. ఎందుకంటే మా చెల్లెలు మీనాక్షి అయితే నేను కమలాక్షుడిని కాబట్టి నా కంటిని పెకిలించి పూజ చేస్తా అని చెప్పి ఆ కంటిని పెకిలించి శివలింగం మీద అర్పించాడనమాట. మొట్టమొదటిసారి అర్పించినటువంటి వారు శ్రీమన్నారాయణుడే. యథార్థానికి శ్రీమన్నారాయణ మూర్తి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఆయన ప్రత్యక్షమయ్యి ప్రసాదించినటువంటి వరమే సుదర్శన చక్రం. ఇప్పటికీ కూడా ఆ తమిళనాడు ఆ క్షేత్రం ఎంతో వైభవపేతంగా వెలుగుతూ ఉందన్నమాట. శ్రీమన్నారాయణమూర్తికి సుదర్శన చక్రాన్ని బహూకరించినటువంటి క్షేత్రం అంత గొప్పది. ఎందుకంటే నువ్వు ప్రతి నిత్యం కూడా శత్రువుల మీద యుద్ధానికి వెళ్తావు కదా నాయన, దుష్ట శిక్షణ చేస్తూ ఉంటావుగా, నీకు వెంటనే స్ఫురణ చేసినంత మాత్రం ఎందుకు ప్రత్యక్షమయ్యేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది మహాశక్తివంతమైనటువంటిది ఈ సుదర్శన చక్రం. నువ్వు మనసులో సంకల్పించినంత మాత్రం ఎవరి యొక్క శిరస్సును ఖండించాలనుకున్నావో నువ్వు మనసులో అనుకుంటే ఇది వెంటనే ఉత్తరక్షణం వెళ్ళి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ శత్రువు యొక్క శిరస్సుని ఖండించి చేస్తుంది ఈ సుదర్శనం. అంత గొప్పది. ఇప్పుడు అదే కనిపించట్లేదే ఈ సభలో. సరే అందరినీ అడిగారు, ఎవరు మాకు తెలియదండి మహానుభావ, మీ యొక్క వస్తువుతో మాకేం పనండి అని చెప్పారనమాట. సరే ఇంకా సిగ్గు చంపుకుని, బావా ఇందాక సుదర్శన చక్రం సుదర్శనం ఏమో నువ్వు చూసావంటే, ఏమో పోగొట్టుకున్నావా, అది కూడా పోగొట్టుకున్నావా అని అంటాడేమని చెప్పి అనేసాడు కూడా. సరే మా అన్నయ్యని ఊరుకోండి, ఎందుకు అలా మాట అంటారు, మా అన్నయ్య పోతే పోయింది అన్నయ్య, ఇంకోటి ఇవ్వండి అంటే నీ మొహం, మీ అన్నయ్యకి ఇచ్చిన వస్తువు జాగ్రత్త పెట్టుకోవడం తెలియదు, ఇంకోటి ఇస్తే మరి అది ఎక్కడ పోగొట్టుకుంటాడని చెప్పి అనుకున్నారన్నమాట. ఈ సభ అంతా కూడా పాపం హడావిడి అయిందనమాట. సభలో అందరినీ పక్కకి పిలిచి అడిగారు, ఎవరు సమాధానం చెప్పలేదు. ఆ సభ మొత్తం మీద సమాధానం చెప్పనటువంటి వారు గణపతి ఎక్కడ ఉన్నారు. అర్థమైంది, ఎరా నువ్వేమైనా తీసావేమిట్రా గణపతి, సుదర్శన చక్రం అడిగారు. ఆయన తీశాను మామయ్య, తీయలేదు మామయ్య అని చెప్పి ఏడుగు తొండం ఏముందండి ఇలా అడ్డంగా తలక ఇవ్వబడేది. దానికి అర్థం ఏమిట్రా, తీసావా తీయలేదా, ఇలాగ అడ్డంగా ఇవ్వబడ్డానమాట. ఇదేమిటి తీశాడని తీయలేదు అర్థం ఏమిటే అని చెప్పారు. కానీ నోట్లోనే ఉన్నట్టు అర్థమైందనమాట సుదర్శన చక్రం, అది బయటికి రావటం లేదు. ఎలాగ ప్రయత్నించాలి అని చెప్పి అందరూ, ఎలాగయ్యా స్వామి బ్రహ్మ
నా కొడుకుగా నువ్వు ఈ నోట్లోంచి సుదర్శన వచ్చేటటువంటి ప్రయత్నం చేయి అని చెప్పారు. సభంతా ప్రయత్నం చేశారు. అయ్యా మా వల్ల కాదయ్యా బాబు, ఆ గణపతి అనుగ్రహం ఉంటే తప్ప అది సాధ్యపడతాయని చెప్పారనమాట. సరే ఏం చేస్తాం, ఏదైనా ఒక చిన్న సలహా అన్నారు. నాకు తెలిసిన సలహా ఒకటే ఉంటుందండి, పిల్లవాడి నోట్లో సుదర్శన చక్రం బయటికి రావాలంటే పిల్లవాడు నవ్వాలన్నమాట. ఆ నవ్వు ఎంతగా ఉండాలంటే తనని తాను మరిచిపోయేంతగా నవ్వాలి. తనని తాను మరిచిపోయి అంతగా పొలమరింత వచ్చేంతగా నవ్వాలి. అబ్బో వీడెలా నవ్వుతాడండి బాబు, అంత నవ్వ. సభంతా ప్రయత్నించారు, చిటికలు వేశారు, చప్పట్లు కొట్టారు, ఏదో కథలు చెప్పారు, ఏదో విరినాశం చేశారు, అంతా అయ్యారనమాట. నవ్వట్లేదు. ఎందుకంటే పసిపిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాడి కల్మషం లేనటువంటి వ్యక్తి, ఒరే నాయనా నీకు ఒక జోక్ చెప్తా విను అని చెప్పి ఎంత గంభీరంగా సరదాగా నవ్వుతూ చెప్పిన వాడు విండానమాట. వాడి దగ్గరికి వెళ్ళి వెరిచాసలు చేయాలి. నాన్న చూడు చూడు చూడు, ఇదిగో 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 అని చిటికలు వేసాం అనుకోండి, వాడు నవ్వుతాడు అనమాట. అదిగో అదిగో ఏదో చప్పట్లు వెరిచాసలు చేయాలి కదా, భౌ అన్నాం అనుకోండి వాడు నవ్వుతాడు. లేదా చిటికలు వేయడం కానీ చప్పట్లు కొట్టడం కానీ అదిగో 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 అని చెప్తే కానీ నవ్వుతాడు అనమాట. వాడు అలాగ నవ్వడం సామాన్యంగా. కాబట్టి ఆ పిల్లవాడు నవ్వించుడే ప్రయత్నం ఎలాగని చెప్పి శ్రీమన్నారాయణ మూర్తే ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఈ రెండు చెవులు ఇలా పట్టుకున్నాడు, కుడి చెయ్యి పైకి వచ్చేలాగా రెండు చెవులు పెట్టుకుని, నాన్న ఇదిగో చూడు గణపతి, ఇదిగో 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 ఇలాగా అని కింద దాకా లేచి నుంచున్నారన్నమాట. ఇదేమిడు మావయ్య భలేగుందే నువ్వు నా దగ్గర చేసింది, ఏది ఇంకొకసారి చెయ్యి, ఇదిగో 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 గణపతి ఇదిగో అని ఇలాగ చేశారనమాట. రెండవసారి చేశారనమాట. మూడవసారి చేశారు, మావయ్య భలే చేసేవలే నా కోసం. ఎందుకంటే ఎంతటి మర్యాద పురుషోత్తముడు అండి శ్రీమన్నారాయణమూర్తి, దశావతారం స్వీకరించినటువంటి వాడు రామచంద్రమూర్తి అంతటి వాడు, కృష్ణ పరమాత్మ అంతటి వారు, ఇంతటి మర్యాద పురుషోత్తముడు ఇలా చేస్తే వెరిజాసులు చేస్తే గణపతికి మాత్రం నవ్వు రాకుండా ఉంటుందండి. నవ్వు వచ్చిందనమాట. ఒరే నాయన ఇంక చాలరా బాబు, నడాలన్నీ పట్టేస్తున్నాయి, మోకాలు పట్టేస్తున్నాయి, ఇంక చాలరా బాబు అంటే నా కోసం ఒకసారి చేయమావయ్య అంటే ఈయన పడినటువంటి అవస్థ చూడలేక గణపతి తనంత తాను మర్చిపోయి ఎంతగా నవ్వారయ్యా అంటే పొలమరింత వచ్చేంతగా నవ్వారనమాట. నవ్వేసరికి ఆ సుదర్శన దగ్గు వచ్చింది. ఆ దగ్గులోంచి సుదర్శన బయటకు వచ్చింది. చాలరా బాబు ఇప్పటికైనా నవ్వామని చెప్పి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని శుభ్రం చేసుకుని చేతిలో నిలబడ్డారనమాట. కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి ఆ సభలో ఉన్న దేవతామూర్తులందరూ గణపతి దగ్గరికి వచ్చారు. నాయన నీకు ఇంతటిగా ఆనందం కలిగించింది కనుక నీ దగ్గరికి వచ్చి ఎవరు వచ్చి గుంజీల యొక్క ఆచారం చేసినా సరే వాడి మనసులో కలిగినటువంటి చెడు ఆలోచనలు దూరం చేసి, విద్యార్థులైతే జ్ఞాపక శక్తిని మెరుగుపరిచి, లేదా గృహస్థులైతే గనక వారి ఆరోగ్యాన్ని సక్రపరిచి, వారి మెదడులో వచ్చినటువంటి సక్రమైనటువంటి ఆలోచనలు మేము మెరుగుపరిచి దురాలోచనలను దూరం చేస్తాం అని చెప్పారనమాట. ఐశ్వర్యప్రదకారమైనటువంటి గణపతి నీకు నమస్కారం చెప్పి ఆ రోజున చెప్పారనమాట. ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే చెవులకు సంబంధించి వచ్చాం. మళ్ళీ కథలోకి వచ్చేసింది. మళ్ళీ తాటం కయుగలే భూత తపనోడపమండల, అమ్మవారు చెవుకు ధరించినటువంటి ఒక ఆభరణం. చెవుకి దగ్గరే ఎన్నో రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయన్నమాట. అందుకే ప్రత్యేకించి లలితా సహస్రనామాన్ని కొన్ని నిగూఢమైనటువంటి మంత్రాలు చెప్పాలంటే బాహ్యంలో చెప్పారనమాట. హయగ్రీవుల వారు కూడా అగస్త్య మహాముని చాలా రహస్యంగా చెప్పారనమాట ఈ యొక్క మంత్రాన్ని. మనకి ఉపనయనం చేసుకునేటువంటి సంస్కారంలో కూడా వేదమంత గాయత్రి మంత్రం చెప్పేటప్పుడు గురువులు ఎంత గొప్పగా చెప్తారంటే, గురువుపదేశం ఒక కొత్త వస్త్రాన్ని తెప్పించి ఆ శిష్యుడు, ఆ ఉపనయనం చేసుకునే వ్యక్తి, తండ్రి గారు, ఈ గురువు గారే ఉంటారన్నమాట. గతంలో తండ్రి చెప్పేవారు, ఇప్పుడు తండ్రికి కూడా రాదు కాబట్టి గురువే చెప్పాలి తండ్రికి కూడా. కాబట్టి ఆ తండ్రి గురువు యొక్క ఇద్దరి మీద కూడా ఒక వస్త్రాన్ని పరిచేసి వాడి చెవి ఎవరికి వినపడకుండా వెంటనే మంగళ వాయిద్యాలు వాయించమంటారు. మంగళ వాయిద్యాలు వాయించేటప్పుడు చాలా రహస్యంగా చెవిలో చెప్తారనమాట ఓం ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని. చెప్పినప్పుడు బ్రహ్మోపదేశం అయిందంటారు అతనికి. కాబట్టి చెవులు కూడా జ్ఞానబోధకి ప్రతీకలు అనమాట. జ్ఞానానికి ప్రతిరూపమే ఓంకారము. తాటంక యుగలేభూత తపనోడపమండల. కాబట్టి అమ్మవారి చెవులు ధరించింది, అమ్మవారి చెవులకు పెట్టుకునేటువంటి ఆభరణాలు సామాన్యమైనటువంటివి కావయ్యా. అవి ఏవై అంటే ఒకటి సూర్యనారాయణమూర్తి, రెండవది చంద్రుడు అనమాట. అంతటి పరాశక్తి కలిగినటువంటి నామములు ఈ యొక్క నామములు. సూర్యనారాయణమూర్తి అని ఎందుకంటే అమ్మవారి సూర్యుడిలో ఉండేటువంటి ప్రత్యేకత చూడండి. ఆయన అతిథి కశ్యపులకి ప్రథమ కుమారుడు అనమాట. అతిథి కశ్యపుడు. ఈ అతిథి కశ్యపులు ఇరువురు కూడా ఒకనొక సందర్భంలో సంతానాపేక్ష కొరకు ఒక పర్వతం మీదకు వెళ్ళి తపస్సు చేశారనమాట. తపస్సు చేస్తూ ఉండగా ఆవిడ ఇంచుమించుగా 1000 సంవత్సరముల పాటే గొప్ప తపస్సు చేసింది. తపస్సు చేస్తూ ఉండగా ఒక సందర్భంలో 1000 సంవత్సరాలు పూర్తయిన ఈయన తపస్సు చేశారు, ఆయన తపస్సు చేశారు సంతానాపేక్ష కొరకు.
ఒక రోజున అసలు ఇంతకాలం అయిపోయింది, నా భార్య ఆరోగ్యం ఎలా ఉందో చూద్దామని చెప్పి కశ్యప మహర్షి వచ్చారనమాట. వచ్చి చూసేసరికి ఆవిడ ఈ 1000 సంవత్సరములో కూడా ఆచమనీయం చేసేటప్పుడు ఆచమనీయ పాత్రలో ఎన్ని నీళ్ళు ఆ నీళ్ళు తప్ప అసలు ఏ మంచి నీళ్ళు తాగలేదు, ఏ పదార్థం కూడా స్వీకరించలేదన్నమాట. మరి ఇంతకాలం ఎలాగ నువ్వు జీవించున్నావు, కడుపుతో ఉన్నటువంటి దానికి పూర్తిగా ఆరోగ్యప్రదంగా నువ్వు స్వీకరించి ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇలా కడుపు మార్చుకుంటే చనిపోయిన బిడ్డను కందాం అనుకుంటున్నావు ఏమిటి నువ్వు? బిడ్డల కడుపులో బిడ్డ చనిపోతే ఏమనుకుంటావు అంటే, ఏం పర్వాలేదండి, వాడికి ఏమీ ఆపద రాదు, వాడేం బాధపడదు, మరుతహ అనేటువంటి ఒక మంత్రం చెప్పిందనమాట. నా కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఏమీ ఆపద కలగదు, ఏమీ జరగదని చెప్పిందనమాట. చెప్పేసరికి ఎలాగ అది సాధ్యపడుతుందో చెప్పేసరికి ఈవిడ మనస్ఫూర్తిగా సంకల్పిస్తే ఆవిడ గర్భంలోంచి ఒక అండాకృతిలో ఒక శిశువు బయటకు వచ్చాడనమాట. శిశువు బయటకు వచ్చాడు, అది చాలా వెలుగుతూ ఉందన్నమాట. మృతమైనటువంటి శిశువు జన్మించాడా అనేటువంటి భావనతో మార్తాండు అయ్యాడు ఆయనే. మధ్యాహ్నం వేళ మార్తాండుడిగా ఉంటాడు కదా ఆయన, మర్జన్య మార్తాండు. ఈయన సూర్యనారాయణమూర్తి, అతిథి కశ్యపుల యొక్క ప్రథమ సంతానం సూర్యనారాయణమూర్తి. అంతటి మహాశక్తి సంపన్నుడు. ఈయనే గ్రహములో మహాప్రధానమైనటువంటి దైవం అన్నమాట. ఈయన జన్మించినప్పుడు ఎవ్వరికి కూడా గతంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే వాయువుని నీటిని మాత్రమే సేవించి జీవించేవారు జనులు. నీళ్లు తాగేవారు, గాలి పీల్చేవారు అనమాట. ఇలాగ ఉంటే అసలు ఎలాగని చెప్పి సూర్యనారాయణమూర్తి ఈ సమస్త ప్రపంచంలో కూడా మొట్టమొదటి ఒక ధాన్యాన్ని సృష్టించారనమాట. అవే గోధుమలు. అందుకే ఇప్పటికీ కూడా సూర్యనారాయణమూర్తికి ఇచ్చేటటువంటి దానాల్లో గోధుమలకు శ్రేష్టమైనటువంటి ఆ గోధుమల దానాన్ని బట్టే మనందరికీ మొట్టమొదట సూర్యనారాయణమూర్తి ఇచ్చినటువంటి ఔషధ గుణం తత్వం కలిగినటువంటి గోధుమలు అన్నమాట. ఆ గోధుమలు సృష్టించారు. సమస్తమైనటువంటి ఆహార పదార్థాలు అన్నింటినీ సృష్టించారన్నమాట. కూరగాయలు సృష్టించారు, ఆకుకూరలు సృష్టించారు, పళ్ళు సృష్టించారు, ఫలాలు సృష్టించారు. అన్నీ కూడా సూర్యనారాయణమూర్తి భిక్షే అన్నమాట. మనకి సైన్స్ కూడా అంగీకరించింది కదండి ఇదంతా కూడా. సూర్యకిరణాలు పడటం వల్లే ఈ చెట్లు అనేటటువంటివన్నీ కూడా పత్రహరితాన్ని ఏర్పరచుకొని పండ్లు ఫలాలు ఏర్పడాలంటే పత్రహరితమే కదా, సూర్యకిరణాలు కదా దానికి కారణం. సూర్యుని కిరణాలు పడకుండా చెట్ల మీద ఎంతటి నీళ్లు పోసినా సరే ఇది ఆకులు పూలు అది పుష్పించదనమాట. ఇదే విషయాన్ని మన శాస్త్రంలో ఎప్పుడో చెప్పారనమాట. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం, సూర్యనారాయణమూర్తి భిక్షే. కాబట్టి అమ్మవారు తన చెవిదిద్దు ద్వారా ఏమి సంకేతిస్తుంటే మనం తినేటటువంటి సమస్త రకాల ఆరోగ్యప్రదమైనటువంటి ఆహ్లాదకరమైన తినే తిండి అంతా కూడా అమ్మవారు ప్రసాదించినటువంటి భిక్షే మనకి. అమ్మవారి అనుగ్రహం సమయానికి 5,000 నోట్లో వెళ్తున్నాయి. సూర్యనారాయణమూర్తి ఎదురుకుండా కనబడుతున్నాడు, ఆయన అనుగ్రహమే. అటువంటి తల్లి అటువంటి సూర్యనారాయణమూర్తినే ఒక చెవికి కమ్మగా ధరించిందనమాట ఆవిడ. అంటే ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ వయసు అయిపోదన్నమాట. ఎప్పుడు నిత్య యవ్వన మదజాలిని, నిత్య యవ్వనంలోనే ఉండేటటువంటి సౌభాగ్యాన్ని కలిగినటువంటి జగజ్జనని ఆవిడే. నిత్య యవ్వన, అంతటి శక్తి సంపన్నురాలు జగన్మాత ఆవిడ. అంత మహాశక్తి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహము చేతనే మనం తినేటటువంటి ఏ పదార్థమైనా సరే భగవంతుడి యొక్క లక్షణం కూడా ఆ సూర్యనారాయణమూర్తిలో కల్పించి ఉంటుందన్నమాట. రెండవది ఉడుపుడు అంటే చంద్రుడు అనమాట. అందుకే ఉడిపి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందయ్యా అంటే కొంతకాలంగా ఆ చంద్రుడు ఆ యొక్క క్షేత్రంలో తపస్సు చేశాడు కనుక ఆ క్షేత్రానికి ఉడిపి అనేటువంటి క్షేత్రం వచ్చిందనమాట. ఇప్పుడు కూడా ఉడిపి హోటల్స్ అంటారు చూసారా, ఉడిపి అంటే చంద్రుడు అనమాట. తప్పుడు అంటే సూర్యనారాయణమూర్తి, ఉడుపని అంటే చంద్రుడు అనమాట. ఆ చంద్రుడు, ఈ చంద్రుడు ఎలా జన్మించారా అంటే ఒకసారి అత్రి అగస్య మహర్షి ఇద్దరు భార్యాభర్తలు. అనసూయమ్మ, అత్రి మహర్షి అనసూయమ్మ ఇద్దరు కూడా భార్యాభర్తలు. ఒకసారి ఈ త్రిమూర్తులందరూ కూడా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి వీళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడికి ఒకసారి నారద మహాముని వేయించేశారనమాట. నారద మహాముని వేయించేసి, అమ్మ ఏమిటమ్మ చాలా సరదాగా చిరునవ్వుతో అందరూ ఏదో చమత్కారాలు వేసుకుంటారన్నారు. ఏం లేదు నారద, నువ్వు కూడా చక్కగా మా ఆనందంలో కూడా నువ్వు కూడా పాలు పంచుకున్నారు. సరే చాలా సంతోషమా, నేను పాలు పంచుకున్నాను.
కానీ ఈ మధ్యన మీ విలువ, ఖ్యాతి, శక్తి ఏదో కొద్దిగా తగ్గినట్టు నాకు అనిపిస్తోంది తల్లి అన్నారు. ఏమి నారదా, నీకలా ఎందుకు అనిపించింది? సృష్టి స్థితిలో ఈ లైల మొత్తం కూడా మా భర్తలే, మేమే సమస్తము కదా, మా క్షతలా తగ్గించంటే ఏమీ లేదమ్మా. భూమండలంలో అనసూయ మాత అనేటువంటి ఒక మాత ఉంది. ఆవిడ దగ్గర మహాశక్తి సంపన్నులైన మహాశక్తివంతమైనటువంటి గుణములు కొన్ని ఉన్నాయట. ఆవిడ ఖ్యాతి పెరుగుతుంది, మీ ఖ్యాతి తగ్గుతూ వస్తుందని చెప్పారు. అలాగా, సరే నువ్వు మేము చెప్పామని కాకుండా అనసూయమ్మని పరీక్షించరా అని చెప్పారనమాట. సరే తల్లి అని చెప్పి ఈయన కూడా పరీక్షించడానికి అనసూయమ్మ దగ్గరికి వచ్చారనమాట. అనసూయమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ భవతి భిక్షాంది అన్నారు. నారద మహామునే, మహానుభావ రండి నారద మహర్షి మీరా అని చెప్పి అనసూయమ్మ లోపలికి తీసుకువెళ్ళింది అనమాట. మహాత్మా, ఈరోజు మా అతిథి సత్కారం మీరు వచ్చారు, మా అదృష్టం. మీ ఎవరికి రోజుకు ఒకళ్ళు ఎవరికైనా భోజనం పెట్టాలిగా, మా అదృష్టం మీరు వచ్చారని చెప్పారు. ఏం వడ్డించమంటారు మహాత్మా, మీరు ఏమి తింటారా అని అడిగితే, నాకేమొద్దమ్మా, నేను కొంతకాలం బట్టి దీక్ష పట్టాను అనమాట. నేను తెచ్చినటువంటి పదార్థాలు వండితే తప్ప ఆ పదార్థాలు మాత్రమే తింటాను తప్ప నేనేమి బయట ఇతరులు చేసినటువంటి పదార్థాలు నేను తినను అని చెప్పారనమాట. అలాగే చేద్దాం మహానుభావ, మీరు తెచ్చిన పదార్థాలు అని చెప్పారు. చక్కగా ఆవిడ పళ్ళెం పెట్టింది, అరిటాకుతో పెట్టింది. అందులో ఈయన కొన్ని గులకరాలు వేసాడట. గులకరాలు వేసి ఏమి లేదమ్మా, ఇవన్నీ కూడా చాలా మెత్తగా చేసి చక్కగా ఉప్పు కారం చల్లి నాకు తీసుకురా తల్లి, తాలింపది వేసి నేను స్వీకరిస్తానని చెప్పారు. అదెంత భాగ్యం మహానుభావ అని చెప్పింది. వచ్చినటువంటి అతిథి రూపంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా నారద కానీ రావచ్చు, నారద మహర్షి ఒక వేషం ధరించి రావచ్చు అక్కడికి. ఎలాగైతే ఉంది, వచ్చిన నారదుడే కదా. సరే, ఆవిడని కూడా ఆవిడ మంత్రశక్తి ద్వారా, శక్తి ద్వారా అవన్నీ కూడా గుగ్గిలిలాగా తయారు చేసి ఆవిడ తీసుకొచ్చిందన్నమాట. ఇది కూడా మహానుభావం, మీరు తెచ్చిన పదార్థాలు స్వీకరించండి. అవి చాలా కమ్మగా ఉన్నాయి, ఆయన తీసుకునేసరికి చాలా రుచిగా ఉన్నాయి, ఘాటుగా ఉన్నాయి, మంచి మసాలా దట్టించినటువంటి శనగలు ఉంటాయి చూసారు, అలాగ ఉన్నాయన్నమాట. అత్యద్భుతంగా ఉన్నాయి. గులకరాలను కూడా గుగ్గిలి చేయగలిగిన శక్తి అనసూయమ్మది. అంతటి మహాసాధ్వి. అందరికీ కూడా నారద మహర్షి ఆ గుగ్గిలని తీసుకెళ్ళి లక్ష్మీదేవికి, పార్వతీదేవికి, సరస్వతిదేవికి పెట్టారనమాట. తినంది తల్లి అన్నారు. ఇవి చాలా బాగున్నాయి నారద, ఎక్కడివి ఇవి, ఏమి ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే, ఏమి లేమో మీరు పరీక్షించమన్నారు కదా, గులకరాలు ఇచ్చి నేను పరీక్షించాను అనసూయమ్మని. ఆవిడ తన శక్తి ద్వారా ఈ గులకరాన్ని గుగ్గిళ్ళు చేసింది మహాతల్లి. అంతటి శక్తి వంటిదే అని చెప్పి నారద మహాముని ద్వారా ప్రయత్నం అవ్వలేదు. ఇప్పుడు ముగ్గురు భర్త దగ్గరికి వెళ్ళారనమాట. పరమేశ్వరుడి దగ్గరికి పార్వతీదేవి, శ్రీమన్నారాయణుడి దగ్గరికి లక్ష్మీదేవి, బ్రహ్మగారి దగ్గరికి సరస్వతీదేవి వెళ్ళారు. అనసూయమ్మ ఇంత మహాపాతివ్రత అనమాట, మాకంటే గొప్పదట, ఎలా అవుతుంది, మీరు వెళ్ళి నిరూపించండి ఆవిడ మాకంటే తక్కువ అని చెప్పి ఆవిడని పరీక్షించండి అని చెప్పారనమాట. అంటే వీళ్ళకి తెలియకదని కాదు, జగన్మాత అయినటువంటి పరాశక్తి అయినటువంటి అనసూయమ్మ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం. అంతేగాని లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, పార్వతీదేవికి పని లేక అనసూయమ్మని పరీక్షిద్దామని కాదు, ఆవిడ శక్తి లోకానికి తెలియాలి, అంత మహాశక్తి సంపన్నురాలని చెప్పి. వీళ్ళ ముగ్గురు కూడా సరే భార్యమాత కట్టుబడాలి కదా, ఎవరైనా సరే త్రిమూర్తులకే తప్పలేదు ఎవరైనా సరే. కనుక ఈ ముగ్గురు భిక్షకాల రూపంలో వచ్చారు, సన్యాస రూపంలో కావచ్చు, భిక్షకాల రూపంలో వచ్చారు. అనసూయమ్మ దగ్గర మళ్ళీ భవతి భిక్ష అని వచ్చారనమాట. సరే వచ్చారని ఆయన ముగ్గురు రండి అని చెప్పారనమాట. ముగ్గురు కూడా చక్కగా 3 పీటలు వేసింది, 3 ఎదురుకుండా విశ్రాకులు పెట్టించింది. ఈ భోజనాలు వడ్డించామంటే, అమ్మ మేము మాత్రం కఠిన నియమ నిష్టలతో ఉంటాము, మాకు మాత్రం వడ్డించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయని చెప్పారు. తప్పకుండా తల్లి, నీవు మాకు విస్తరాకు లేకుండా నోటితోనే గోరు ముద్దలు తినిపించాలి. అదేం భాగ్యనా, ముగ్గురికి తినిపిస్తారని చెప్తే. కానీ ఒక్క నియమం ఏమిటంటే, మాకు వడ్డించేటప్పుడు నువ్వు ఒంటి మీద నూలు వస్త్రం లేకుండా దిగంబరురాలై వడ్డించాలి అని చెప్పారనమాట. ఆవిడకు ఒక్క క్షణం కూడా ఎందుకు ఇలా అడుగుతున్నారని చెప్పి ఆలోచించలేదు. ఆవిడకి అర్థమైంది వచ్చినటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సరే తప్పకుండా చేద్దామని చెప్పి ఆవిడ పూజా మందిరంలోకి వెళ్ళి ఆ మంత్రజలం తీసి ముగ్గురు మీద చల్లిందనమాట. చల్లేసరికి వాళ్ళ ముగ్గురు కూడా పసిబాపలు అయిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఒడిలో పెట్టి ఆడించినటువంటి జగన్మాత మహాశక్తి అనసూయమ్మ తల్లి. ఆవిడ పేరు చెప్పినంత మాత్రం చాలండి, మనకు వచ్చిన ఆపదలు తొలగిపోతాయి. అనసూయమ్మ పేరు చెప్పినంత మాత్రం చేత మన పాపాలు పటాపంచలు అయిపోతాయి. అంతటి జగన్మాత అనసూయమ్మ తల్లి అంటే సామాన్యురాలు కాదు ఆవిడ, సాక్షాత్తుగా అంతటి పరాశక్తి స్వరూపమే అనసూయమ్మ. కనుక ముగ్గురిని కూడా పసిపాపలు చేసి ఉయ్యాలో పెట్టింది. పడుకున్న పాపకి ఒంటి మీద వస్త్రం ఉందా తెలుస్తుందా,
అమ్మ యొక్క సౌందర్యమే ఆ యొక్క సౌందర్యము, అమ్మ ప్రేమే సౌందర్యము. ముగ్గురిని పెట్టింది, భోజనాలు పెట్టేసింది, తర్వాత ఆవిడ వస్త్రాలు కట్టుకొని వచ్చింది, చక్కగా ముగ్గురి మీద అక్కడ సరే ఇక్కడ మళ్ళీ ఏం వెళ్తారు, పడుకుంటారు ఆయన ఉయ్యాలని పడుకోబెట్టేసింది అనమాట ఆవిడ. ఎవరిని? బ్రహ్మ విష్ణు మహేశ్వరుని, సృష్టి స్థితిలో ఏకరంగాలు చేసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆవిడ ఇంట్లో ఉయ్యాల్లో పడుకోబెట్టేసింది ఆవిడ. ఎంతకీ రారే పరీక్షిద్దామని వెళ్ళినటువంటి భర్తలు రాకపోయేసరికి ఈ లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతిదేవికి అనుమానం కలిగి ముగ్గురు అనసూయ ఆశ్రమానికి వచ్చారన్నమాట. ఇంక ముగ్గురు పిల్లలు చూశారు. ఇంక చాలే రండి కైలాసానికి వెళ్దామని చెప్పి పార్వతీదేవి, వైకుంఠానికి వెళ్దాం రండి అని చెప్పి లక్ష్మీదేవి, సత్యలోకానికి వెళ్దామని చెప్పి పార్వతీదేవి, ఇంకా చాలే చేసిన నాటకాలన్నీ కూడా రండి అని చెప్పింది అనమాట. ఈ ముగ్గురు అలాగే ఉన్నారు ఉయ్యాల్లో, వాళ్ళ శక్తి పనిచేయడం లేదు. సరే ఇలా కాదని చెప్పి లక్ష్మీదేవి మీ ముగ్గురు త్రిమాతలు కూడా వాళ్ళ శక్తితో ప్రయత్నించారు స్వరూపాలు వస్తారని చెప్పి, ఎవరి శక్తి పనిచేయట్లేదు అక్కడ. ఎందుకంటే ఆ అనసూయమ్మ శక్తి అది, అంత శక్తి మహాశక్తి సంపన్నురాలు ఆవిడి. ఇంకా ముగ్గురు వెళ్ళి అనసూయమ్మ పాదాల మీద పడి నమస్కరించారమ్మా, నీ శక్తి ఏమిటో మాకు అర్థమైంది తల్లి, మహాశక్తి మూర్తి వినువు, మా యందు దయతో మా భర్తలు మాకు ప్రసాదింమంటే తప్పకుండా అమ్మ మీరు నా కోడలతో సమానమే తల్లి, కానీ నాకు ఒక కోరిక ఉంది. కోరిక కూడా తెలుసా? ఈ ముగ్గురి అంశాలు ఇప్పుడు దాకా నేను ముగ్గురిని బిడ్డలాగా భావించానుగా, మరి ఈ ముగ్గురు అంశాలు నాకు ముగ్గురు పిల్లలు కావాలని చెప్పారనమాట. తప్పకుండా తల్లిని చెప్పి తన మంత్రశక్తి ద్వారా ముగ్గురిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా స్వస్వరూపాన్ని తీసుకొస్తే బ్రహ్మగారి అంశ చేత పుట్టినటువంటి వాడే చంద్రుడు అన్నమాట. తర్వాత రుద్రుడి పరమేశ్వరుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు దూర్వాస మహర్షి. విష్ణుమూర్తి, అమ్మ నీ యొక్క ప్రేమంతా కూడా నాకు తనివి తీరలేదు తల్లి, నేనే నీకు దత్తతగా వచ్చేస్తాను, నన్ను దత్త తీసుకోతల్లి అని చెప్పి ముగ్గురి అంశలు ఒకేలాగా కలిపేసి దత్తాత్రేయ స్వరూపం ఆవిడకి జన్మించారనమాట. కాబట్టి ఎంతటి మహాశక్తి సంపన్నులు. ఇదంతా ఎందుకు వచ్చినట్టు చంద్రుడి యొక్క వృత్తాంత గురించి, చంద్రుడి యొక్క తల్లిదండ్రులు అత్రి మహర్షి, అనసూయమ్మ, అంతటి మహాశక్తి సంపన్నులు. కాబట్టి చంద్రుడు ఉద్భవించిన తర్వాత ఆయన కూడా లోకానికి ఎంత బాగానే ఉంది, తినేస్తున్నారు, సూర్యనారాయణమూర్తి అనుగ్రహంలో తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే చంద్రకిరణాలు పడి ఔషధ గుణాలు పెరగాలి. ఔషధ గుణాలు పెరిగితే తప్ప వీళ్ళకి అనారోగ్య సమస్యలు పూర్తి కావు కదా అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం అయినా అంటే మన ఇంగ్లీష్ మందులో అయినంటే చంద్రకిరణాలు ఎక్కువ ప్రసరిస్తేనే ఆయుర్వేదం తొందరగా వృద్ధి చెందుతుందన్నమాట. సూర్యకాంతిలో పండేటటువంటి పంటలు ఉంటే ఆరోగ్యప్రదమైనటువంటి పంటలన్నీ కూడా చంద్రకాంతి యొక్క కిరణాల వల్ల ప్రసరిస్తాయన్నమాట. అందుకే కదండి భాద్రపద మాసంలో నదిలో వేసినటువంటి వినాయక చవితి పత్రంతా కూడా నాని చంద్రకిరణాలతో నాని కార్తీక మాసంలో అది అమృతతుల్యమైనటువంటి కిరణాలుగా ప్రసరిస్తాయి. అంతటి శక్తి అంటే ఈ చంద్రకిరణాలు, సూర్యకిరణాలన్నీ కూడా అమ్మవారి యొక్క రెండు చెవి తాటంకములు. ఒక చెవితో నీకు ఏమందిస్తున్నాయి అంటే సమస్తమైనటువంటి ఆహార పదార్థాలని అందిస్తోంది ఆవిడ. నీకు సమయానికి 5,000 నోట్లో వెళ్తున్నాయన్నా సరే ఆవిడ యొక్క అనుగ్రహమే. ఇవన్నీ బాగా తినేసి దేహంలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలను దూరం చేసేటటువంటి కూడా ఈ చంద్రకిరణముల ద్వారా ఆవిడ దూరం చేస్తుంది. అంటే ఈ చంద్రుడు, సూర్యుడు ఎవరో కాదయ్యా, ఈ యొక్క అమ్మవారి చెవికి అలంకారం చేసుకున్నటువంటి ఆభరణములే. తాటంకయుగలీభూత తపనోడపమండలాయ నమో నమః అనేటువంటి నామం గొప్ప నామం అనమాట. చంద్రుడిని కనుక చూసినా, ఆ యొక్క సూర్యనారాయణ మూర్తిని చూసినా కూడా మనకి సూర్యచంద్రుల యొక్క అనుగ్రహంతోనే జగత్తంతని కూడా రక్షిస్తోంది ఆ తల్లి. అంతటి మహాశక్తివంతమైనటువంటి నామం ఈ తాటంకయుగలీభూత తపనోడపమండల. తర్వాత పద్మరాగశలాతర్శ్య పరిభావిక పోలభు, అమ్మవారి యొక్క బుగ్గలన్నమాట. అమ్మవారి బుగ్గలు ఎలా ఉంటాయి అంటే పద్మరాగమణులతో చేయబడినటువంటి అద్దములాగా ఉంటాయన్నమాట. అంటే పద్మరాగమణులు అంటే ఎర్రటి ఎరుపు రంగు కలిగినటువంటి ఒక మణులు అన్నమాట. ఇది కూడా 16 అక్షరాలు, 23వ నామం. ఈ నామం కూడా 16 అక్షరాలతో ఉంటుంది. ఈ నామాన్ని కూడా ఎక్కడ మధ్యలో ఆపడం కానీ విరవడం కానీ చేయకూడదు. పద్మరాగశిల, పద్మరాగమణుల యొక్క దర్శనము అంటే చూడడం, దర్పణం అంటే చూడడం, దర్పణం అంటే అర్థము. పద్మరాగ శిల అంటే శిలలతో చేయబడినటువంటి ఆదర్శ అద్దము. పరిభావి ప్రవహించుచు లేదా పరిభ్రమిస్తూ కపోలము చెక్కుల యొక్క ప్రదేశము గల. అంటే ప్రదేశం అట. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల
అమ్మవారి బుగ్గలు చూశారనమాట. అమ్మవారి బుగ్గలు ఎక్కడదయ్యా అంటే అంత పద్మరాగమణుల చేత కూడా అమ్మవారి బుగ్గలు ఎలా ఉన్నాయని చెప్పి ఒక ఉదాహరణ అడిగారు అనుకోండి ఋషులందరూ కూడా. అని ఈ బుగ్గలకి ఎంత ఎర్రగా ఉన్నాయి, అంతటి ఎరుపు తత్వం కలిగినటువంటివి బ్రహ్మాండంలో స్వచ్ఛమైనటువంటివి పద్మరాగమణులే. ఆ మణుల చేత ఎంతగానో ఆ మణుల చేత ఒక అద్దాన్ని తయారు చేశారనమాట. అద్దాన్ని కనుక తయారు చేస్తే ఆ అద్దం యొక్క కాంతికి ఈ బొగ్గల యొక్క కాంతికి సరిసమానం కావటం లేదు. కానీ ఏదో ఉపమానం చెప్పాం కానీ అంతగా కుదరట్లేదు అనమాట అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఒక ఎర్రటి రాయి తీసుకున్నాం అనుకోండి, ఆ ఎర్రటి రాయిని నునుపు బాగా నున్నగా తయారు చేసి చెక్కి 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 అందులో ఎంతగా సానబెట్టారంటే ఆ రాయికి మన ప్రతిబింబం అందులో జ్వలించేలాగా పెట్టారనమాట. మన ప్రతిబింబం అందులో కనిపిస్తోంది, అద్దంలాగా అయిపోయిందనమాట ఆ యొక్క అద్దం, ఆ యొక్క రాయి. అంతటి నున్నగా అయినా సరే అమ్మవారి బుగ్గలకి అది సరిసమానం కావటం లేదు. ఎలా కావట్లేదయ్యా అంటే, అమ్మ పద్మరాగములు అంటే అవి కొద్దిగా కఠినంగా ఉంటాయి, మరి నీ బుగ్గలో చాలా మెత్తగా ఉంటాయి తల్లి అని చెప్పారన్నమాట. కానీ ఈ మంత్రంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటయ్యా అంటే అమ్మవారి బొగ్గులు ఎర్రగా ఉన్నాయి అంటే మనకేమిటండి అర్థం? మనకేమన్నా పనికొస్తాయా? అమ్మవారి బొగ్గులు ఎర్రగా ఉన్నాయి, ఆవిడ తాటంగమ్మలు పెట్టుకుంటే తాటంగమ్మలు చూసా మనకు అర్థమైంది. అమ్మవారికి మనకు పోషించేది ఆవిడే, మనకి అన్నం పెట్టేదే ఆవిడే, మనకి ఔషధ గుణాలు ఇచ్చేది ఆవిడే. మరి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలబుహు, అమ్మవారి బొగ్గలు ఎర్రగా ఉన్నాయంటే నీకు ఎక్కడ మరి ఆవిడ బొగ్గల సౌందర్యాన్ని పిల్లలు చెప్పచ్చా? మా అమ్మ బొగ్గలు చాలా గొప్పగా అందంగా ఉన్నాయని చెప్పి ఏ బిడ్డ అయినా అనొచ్చా? అనకూడదు. మరి ఆ బొగ్గల సౌందర్యం ఎవరికి అంటే ఆ బొగ్గల సౌందర్యాన్ని చూసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ బొగ్గల యొక్క సౌందర్యాన్ని తిలకించేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. పద్మరాగమనంతో చేసిన అద్దాన్ని ప్రభావించేలాగా ఉన్నాయన్నమాట. అమ్మవారి నిత్య యవ్వన సంపన్నురాలు, అమ్మవారి యొక్క నిత్య యవ్వనానికి ప్రతిరూపం అన్నమాట ఈ యొక్క బొగ్గలు. కాబట్టి ఇవాళ ఈ యొక్క నామం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలబుహు అనేటువంటి నామ యొక్క అంతరార్థాన్ని రేపు పూర్తిగా తెలుసుకున్నాం. ఇవాళతో ఈ యొక్క తాటంక యుగలే భూత తపనోడప మండల అనేటటువంటి నామంతో ఇవాళ రోజు సెలవు తీసుకుంటూ రేపటి రోజున మనకి ఎలాగ ఉపయోగపడుతుందో ఆ నామం, పరమేశ్వరుడు యొక్క దృష్టిలో ఆ నామం ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి దాంతో మనం పూర్తిగా చెప్పుకుందాం. మనం అసలు అమ్మవారి బొగ్గల్ని పొగడచ్చా, ఎందుకు పొగడకూడనప్పుడు ఆ యొక్క నామాన్ని లలితా సహస్రనామాలు ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని రేపు తెలుసుకున్నాం. ఇవాళ రోజున మంగళాశాసనపర ఏమదాచార్య పురోగమై సర్వై శుభ్రీ సకృతాయాస్తు మంగళం. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ జగదంబానుగ్రహ ప్రసాదేన సిద్ధిరస్తు.